రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా త్రోసివేసిన తరువాత దేవుడు వేరొక వ్యక్తిని ఎన్నుకొన్నాడు. మరి సౌలును ఎన్నుకొన్నప్పుడు మనం చూస్తాం, అతడు భుజములు మొదలుకొని అందరికంటే ఎత్తుగా ఉన్నవాడు. అంటే పై రూపంను లక్ష్యపెట్టి అతను రాజుగా సరిపోతాడు అని అతన్ని వారు కోరుకున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆత్మశక్తి కూడా దేవుడు అనుగ్రహించాడు. సౌలు కూడా ప్రవచించటం అనేది మనం చూస్తున్నాం. అయితే సమూయేలు చూసింది ఎప్పుడూ కూడా ఆత్మశక్తితో పాటు లోకపరంగా అతని యొక్క పై రూపమును కూడా సమూయేలు చూచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే యెషయి కుమారుల్లో ఒకరిని నేను కోరుకున్నానని చెప్తున్నాడు తప్పిస్తే దేవుడు ఎవరిని కోరుకున్నానో స్పష్టంగా చెప్పలేదు. చూస్తున్నాడు సమూయేలు ఎలాగ ప్రతిస్పందిస్తాడు తన ప్రవక్త అని. అయితే సమూయేలు యెషయి దగ్గరికి వెళ్ళి, నీ కుమారుల్ని పిలిపించు, దేవుడు ఒకరిని కోరుకున్నాడంటే మొదటి వాడైనటువంటి ఏలియాబును పిలుస్తాడు. అప్పుడు ఏలియాబును చూచి ఏమనుకుంటాడు సమూయేలు? నిజంగా యెహోవా అభిషేకించువాడు, అందుకే ఇలాగ ఉన్నాడు అంటే అప్పుడు దేవుడు అంటున్న మాట, అతని రూపమును ఎత్తును లక్ష్యపెట్టకు. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. రూపము కాదు, ఆస్తిపాస్తులు కాదు, అందచందాలు కాదు, ఎత్తు పొడుగు ఒడ్డు కాదు, హృదయము. చూసారా? మరి అనేక మంది తమ యొక్క పిల్లల విషయంలో మోసపోయి వివాహంలో అయిన తరువాత చాలా ఇబ్బందులు పడి కుమిలిపోయి నశించిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కాబట్టి పై రూపమును, ఎత్తును, మిగతా వాటిని, శరీర సంబంధమైన వాటిని ఏనాడు లక్ష్య పెట్టకూడదు. దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. హృదయమును చూస్తాడు. హృదయం ఎలాంటిది? హృదయము నమ్మకమైనదా, విశ్వాసమైనదా, నీతి గలదా, యథార్థంగా ప్రవర్తించటానికి హృదయము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉందా? దేవుడు వాటిని మాత్రమే చూస్తున్నాడు. కాబట్టి దేవుడు చూసేటువంటి వాటిని మాత్రమే మనము లక్ష్య పెట్టాలి. అంతే తప్ప మనము దేవుడి యొక్క రూపము, ఎత్తు అన్నీ కూడా ఎలాగైతే నిర్లక్ష్యం చేస్తాడో మనము కూడా వాటిని పట్టించుకోకూడదు. హృదయంను చూడాలి. హృదయం ఎలాంటిది? మంచిదా? విశ్వాసము, భయభక్తులు దేవుని యందు ఏ విషయంలోనైనా సరే, ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు కానీ, వియ్యమొందినప్పుడు కానీ వీటిని మనము ముఖ్యంగా దృష్టించాలి. హృదయము అనేది దేవునికి ఇష్టము. మన హృదయము కూడా దేవునికి ఇష్టం. పైన చేసే కార్యాలు కాదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నావు అనే దానిని మాత్రమే ఆయన చూస్తాడు. కాబట్టి అలాంటి హృదయానుసారుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అలాంటి వ్యక్తిని మనము పొందుకొని ఉన్నాము. కాబట్టి మనము ఎలాంటి హృదయంతో ముందుకు సాగుతాము అనేదే దేవుడికి ఇష్టము. అలాంటి హృదయంతోనే మనము దేవుణ్ణి ఆరాధిద్దాం, కొలుద్దాం. ఆయన యొద్ద నుంచి గొప్ప గొప్ప శక్తివంతమైన కార్యాలు దావీదు వలె పొందుకొని ముందుకు సాగిపోదాం. మహోన్నతుడైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో మరి ఒక నూతన దినమునిచ్చి మరి ఒక నూతన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకే స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మరి అత్యద్భుతమైనటువంటి రీతిలో తండ్రి మన ఆయన నీవే కృప చూపించి నడిపించిన విధానం అంతటిని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఇదిగో మా దేవా, మా తండ్రి, రక్షక, నీకే మొరపెట్టుచూ ఉన్నాము నాయన. నీవిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, వాక్కును బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో హృదయంను లక్ష్యపెట్టువాడవు కానీ పైన ఉన్న దేనిని గూర్చి లక్ష్యపెట్టువాడవు కాదు. మరి ఈ విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచినందుకు అనేకులు ధైర్యపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ హృదయంతోనే, నీకు నచ్చిన హృదయంతోనే మేమందరం ముందుకు సాగి మేము కూడా హృదయానుసారులుగా ప్రవర్తించి నీ నుంచి శాశ్వతమైన కృపలు, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చి నడిపించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.